ఒకడన్నాడు నాతో, "నువ్వు ఎప్పుడు యేసయ్యని నమ్మితే బీదవాడిగానే ఉంటావురా" అన్నాడు. అప్పుడు నేను అన్నాను, "అవును, నేను బీదవాడినే ఈ లోకంలో, కానీ పరలోకంలో నేను ధనవంతుడినిరా" అన్నాను. "శరీరానుసారం బలహీనుడినే, కానీ ఆత్మానుసారం బలవంతుడురా" అని చెప్పాను. మరొక మాట్లాడన్నాడు ఆయన, "ఛీ, నీ బ్రతుకు ఒక బ్రతుకేనా" అని అన్నాడు. "అవును, నా బ్రతుకు మార్చిన, నన్ను బ్రతికించిన వాని కొరకు నేను బ్రతుకుచున్నాను" అని చెప్పాను. "నీకు సిగ్గు లేదురా" అన్నాడు. అప్పుడు నేను, "అవును, నాకు సిగ్గు లేదు ప్రార్థించడానికి, నాకు సిగ్గు లేదు మంచితనం చూపించడానికి, మొత్తానికి సిగ్గుపడువాడు నాకు పాత్రుడు కాడు అని నా దేవుడు అన్నాడు రా" అన్నాను. "ఏం మొండితనం రా నీది" అని చెప్పాడు. "అవును, మారు మనసునిచ్చిన, మంచి గుణం పంచిన, మంచి మనసున్న యేసుని వెంబడించడంలో నేను మొండితనంగానే ఉంటాను రా" అన్న. "ఏం మాట్లాడాలిరా నీతోటి" అన్నాడు. "ఏం మాట్లాడకు, మౌనంగా ఉండి పాపాలు ఒప్పుకో, దేవుని స్తుతించు" అని చెప్పాను. "అరే వెళ్ళు, చచ్చిపోరా ఎక్కడికైనా వెళ్ళి" అని నాతో అన్నాడు. "అవునురా, నేను చచ్చిపోవడానికి నేను నా సొత్తుని కాదు కదా, విలువ పెట్టబడి నేను కొనబడిన వాడును, అందుకు నేను చనిపోవడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే నన్ను బ్రతికించాడు ఆయనే కదా, ఆయన ఇష్టం రా" అని చెప్పాను. "ఇక మీరు మారరురా, వెళ్ళండిరా" అని చెప్పాడు. "అవును, ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిని మంచి దారిలో తీసుకొని రావడానికి మారనురా" అని చెప్పాను. "రే, అసలు ఏముందిరా యేసయ్యలో" అని చెప్పాడు నాతో. "యేసయ్యలో జీవముందిరా, నమ్మిన వారి కోసం ఆయన ప్రాణం ఇచ్చాడురా, నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం రా" అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.